ఒక ఆడపిల్ల కన్నీటి కథ. ఇది రియల్ లైఫ్‌లో జరిగిందే అండి. జరుగుతూనే ఉంది. అంటే నాకు తెలిసిన వాళ్ళ నుంచి నేను విన్నది చెప్తున్నా. నేను చెప్పేది పూర్తిగా విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. భార్యాభర్తలిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. అయితే ఆడపడుచు వల్ల గొడవలొస్తున్నాయి. కోడలికి, అత్తగారికి మధ్య కూడా ఆడపడుచు వల్లే గొడవలొస్తూ ఉన్నాయి. కోడలు కానీ, కొడుకు కానీ తల్లిదండ్రిని చాలా చూసుకుంటారు. కానీ వాళ్ళ కూతురి కోసం కోడల మీదే తిరిగి యుద్ధం చేస్తున్నారు. అయితే ఆ అమ్మాయికి అత్తగారి సపోర్టు లేదు, అలానే తల్లిదండ్రుల సపోర్ట్ కూడా లేదండి. ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు ఆ అమ్మాయిని నిల్చోబెట్టి వాళ్ళ అమ్మా నాన్నకి ఫోన్ చేసి మీ అమ్మాయిని తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. ఆ అమ్మాయికి హస్బెండ్ సపోర్ట్ కూడా లేదండి. వాళ్ళక్క, వాళ్ళ తమ్ముడు తన మాట వింటాడు కదా అని చెప్పి తల్లి, కూతురు ఇద్దరూ కలిసి తమ్ముడిని ఆడిస్తూ ఉన్నారు. తమ్ముడేంటంటే భార్య అంటే ఇష్టమే, కానీ భార్యని వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మల కోసం తిడుతూ ఉంటాడు. అలానే నిన్ను ఇంటికి పంపిస్తా అంటా ఉంటాడు. ఒక ఆడపిల్లకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అత్తారింటి సపోర్ట్ అన్నా ఉండాలి, లేదా భర్త సపోర్ట్ ఉండాలి, లేదా తల్లిదండ్రుల సపోర్ట్ అయినా ఉండాలి. అలా ఎవ్వరి సపోర్టు లేదనుకోండి, ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి చెప్పండి? ఆ అబ్బాయి ఏంటంటే అక్క, అమ్మ ఎలా చెప్తే అలా ఆడుతూ ఉంటాడు. భార్య అంటే ఇష్టమే కానీ మొహమాటం కొద్దీ ఏమీ చేయలేడు. ఆ అమ్మాయికి ఎవరి సపోర్టు లేదు కదండి. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అసలు ఎలా ఉంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చో కూడా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేనేమనుకుంటున్నా అంటే ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఆ భగవంతుడే ఉన్నాడు అని అనుకోవాలి. ముందు ఆ అమ్మాయి ధైర్యంగా ఉండాలి. ఏ అమ్మాయికైనా తల్లిదండ్రుల సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. మా అల్లుడు కోపంతో మాతో ఎక్కడ మాట్లాడ ఏమో అని తల్లిదండ్రులు ఏమీ అనకుండా వదిలేస్తూ ఉన్నారు. అయితే ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఆ అమ్మాయి అయితే స్ట్రాంగ్గా ఉండాలని నేను అనుకుంటున్నా. ఇప్పుడున్న రోజుల్లో అందరూ స్వార్థపరులే అండి. అవసరం ఉంటేనే మనతో ఉంటారు, అవసరం లేకపోతే మనకు సపోర్ట్గా ఎవ్వరూ ఉండరు. నిజాయితీతో చేస్తే దేవుడు ఇప్పుడు మనకు నచ్చినట్టుగా చేయలేకపోయినా నిజాయితీగా ఉంటే ఏదో ఒక రోజున మన వాల్యూ ఏంటో అర్థమవుతుంది. అలానే ఆ అమ్మాయి వాల్యూ ఏంటో ఆ ఫ్యామిలీ అందరికీ అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.